Welcome to Metro News. Headlines first. ఏలూరులో అదిరిపోయిన ఫ్యాషన్ షో నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం. అనాథబాలలో ఆకాశవంత సంతోషాన్ని నింపిన హైడ్రోరైట్ బ్లైండ్ క్రికెటర్కు సెలవివ్వని కంపెనీ. విన్నింగ్ టీంలో నిలిచిన మధు. ఈ విశేషాలను నేటి మెట్రోలో చూద్దాం. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా అంటూ పిలుపునిచ్చారు. మోడర్న్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్తో రమ్మన్నారు. నన్ను చూడు, నా అందం చూడు అంటూ కవించారు. ఆటపాటలతో హోరెత్తించి ఏలూరు వాసుల మనసుల్ని కొల్లగొట్టేశారు. కొత్త రాజధాని విజయవాడకు సమీపంలో ఉన్న ఏలూరులో నైట్ కల్చర్ ఈవెంట్స్ ఊపందుకున్నాయి. ఏలూరులో మొదటిసారిగా డీబీ ఫ్యాషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో అదిరిపోయింది. డాన్సర్స్ ఆటపాట ఈ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ నెల 18న ఏలూరులో ప్రారంభించనున్న డీపీ ఫ్యాషన్ షోరూమ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్వెన్షన్లో ఈ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఆల్రెడీ మేము స్టోర్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఫస్ట్ మేము ఏలూరులో సెకండ్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ చేయడం రీజన్ కూడా అంటే ఇక్కడ పబ్లిక్ ఫ్యాషనబిలిటీ ఉంది, కానీ అవైలబిలిటీ లేదు. ఈ గ్యాప్ని మేము ఫిల్అప్ చేయడానికి ఫస్ట్ స్టోర్ మేము ఎక్స్పాన్షన్గా ఏలూరులో ఓపెన్ చేస్తున్నాం. మోడల్స్ వయ్యారాలు ఒలకబోస్తూ క్యాట్వాక్తో కుర్రకారు మనసు దోచుకున్నారు. మోడర్న్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో ర్యాంప్ షోలో కేక పుట్టించారు. సాక్షి న్యూస్, ఏలూరు. ఎనీ టైమ్ ఈజ్ టీ టైమ్ అని అంటారు. ఒక కప్ టీ తాగితే కానీ కొందరు రోజును ప్రారంభించరు. కాసిన టీ నీళ్లు నోట్లో పడితే చాలు బద్ధకం వదిలిపోతుంది, ఉత్సాహం పరుగులు పెడుతుంది. ఈరోజు అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ సందర్భంగా ఎనర్జెటిక్ డ్రింక్ పై స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. టీకి బ్రిటిష్ కాలంలో చాలా ప్రాచుర్యం వచ్చిందంటారు. ఒకప్పుడు అది స్టేటస్ సింబల్. అలాంటిది క్రమంగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. ఇల్లు, ఆఫీసు, సందులు, గుందులు అన్ని చోట్ల టీ దొరికే పరిస్థితి వచ్చింది. ఎంతో మందికి టీ ఒక ఉపాధిగా మారింది. बड़ी जगह तो बड़ी बड़ी चाहे छोटी जगह है ये चाय का क्यों लगा बोला तो अब कारोबार नहीं है, दूसरे कारोबार हम पढ़े लिखे नहीं होते, हमारे को पढ़ने नहीं आता, नौकरियां नहीं देते. अब 100 मिल जाते, 100-200 रुपये मिल जाते, 300 रुपये मिल जाते, ज़रा अच्छा चल गया तो 300 मिल जाते. खुश है, 200-300 में खुश है साहब. मगर अल्लाह ताला बरकत देने का कैसा भी देता, हमारे को उससे बहुत खुशी है. हम लोग का लास्ट 24 ईयर्स से ये बिज़नेस है. हम लोग क्वालिटी अच्छा मेंटेन करते, दूध पत्ती वगैरह हर चीज़ क्वालिटी की लेते. और जो है हमारे पास हर दिन टूरिस्ट एटलीस्ट कम से कम 5000 टूरिस्ट यहाँ पे आते हैं डेली. और हम चाय पे बहुत ज़्यादा मेंटेन करते हैं इसको. हर हमेशा फैमिली का एक मेंबर यहाँ पर मौजूद रहता है. कोई भी चीज़ की शिकायत कस्टमर को होने नहीं देते हम लोग. హైదరాబాద్ ఇరానీ టీకి ఫేమస్. దానికి పెద్ద చరిత్రే ఉంది. చార్మినార్ను చూడడానికి వచ్చిన వారు ఖచ్చితంగా అక్కడి టీని టేస్ట్ చేయాల్సిందే. Since my early days, since my younger days, I've been having tea. I don't see any reason not to have tea. Sometimes it's a break. It's a good break to have. Yeah, and I've heard of this store before. It also came on a TV program. In fact, my father-in-law brought my attention to this store, so that's why we just came here to have a cup. I'd say it's different. I normally don't have this kind of tea. It's too thick. I don't like thick teas, but it's a different experience. So. ఇరానీ టీకి అలవాటు పడ్డవారు నగరంలో చాలా మందే ఉన్నారు. ఎన్ని పనుల మీద తిరుగుతున్నా ఎక్కడో ఒక చోట ఇరానీ కేఫ్లో దూరి టీ తాగేవాళ్ళు భాగ్యనగరంలో కొన్ని వేల మంది ఉంటారు. నేను పొద్దున ఒక్కసారి వచ్చి టీ తాగిపోతాను ఇక్కడ నుండి. ఈ టీ నిమ్రా టీ వాళ్ళ నుంచి ఎవరు వచ్చినా కానీ, ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ ముందు అడుగుతారు, నిమ్రా పోయినరా అని అడుగుతారు అన్నట్టు. అందు గురించే టీ చాలా బాగుంటుంది.
టీలో మన శరీరానికి మేలు చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయంటున్నారు డైటీషియన్లు. మనకి ఇప్పటి వరకు అయితే టీ తాగడం వల్ల వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం అట్లయితే ఏం లేదు. సో టీ తీసుకోవడం వల్ల దీంట్లో మనకి చాలా కొన్ని హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచి ఇంగ్రీడియంట్స్, వాటిలో ముఖ్యంగా చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి, తర్వాత పాలిఫినాల్స్ అని కానీ ఫ్లేవనాయిడ్స్ అని. సో ఇవన్నీ కూడా మనకి శరీరానికి చాలా వరకు మన ఇమ్యూనిటీ పెంచడం, లేకపోతే ఇట్లాంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్స్ కానీ వీటి నుంచి మనల్ని కాపాడేవి ఉన్నాయి. కాబట్టి ఇది చాలా వరకు టీ తీసుకోవడం మంచిదే. టీని ఫ్యాషన్ కోసం తాగినా, అలవాటు ప్రకారం తాగినా, లేదా రిఫ్రెష్ కావడానికి తాగినా ఆకలి మీద ఉన్నప్పుడు మాత్రం తాగొద్దంటున్నారు డైటీషియన్లు. సో బీ కేర్ఫుల్. సాక్షి న్యూస్, హైదరాబాద్. చాయ్, గరం గరం చాయ్, సలాసలా చాయ్ అంటూ ఐటమ్ గర్ల్ హోయిలిపోతుంది. ఆ చాయ్ సాంగ్లో ఆమె వెంటే మిగతా డాన్సర్లు జోష్గా స్టెప్లు వేస్తుంటారు. నిజానికి చాయ్ తాగితే జోష్ వస్తుందనేది ఒక గట్టి నమ్మకం. ఆర్డినరీ జనాల సంగతి ఏంటో కానీ చాయ్ వాలా నరేంద్ర మోదీ ప్రధాని కావటం నిజంగా ఓ చారిత్రక ఘటన. ఇలాంటి ఘటనలు చరిత్రలో ఇంకేమైనా ఉన్నాయా? చాయ్కు అంత మహత్యం ఉందా? ఈ స్టోరీ చూడండి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్. చాయ్ తాగందే పొద్దు గడవదు టీ లవర్స్ కు. పొద్దున్నే కప్పు చాయ్ తాగితే అమృతం తాగినంత జోష్ వస్తుంది. అందుకే సామాన్య జనం మొదలు వివిఐపీల వరకు చాయ్ కోసం ఎగబడతారు. ఈ చాయ్ని పరిచయం చేసింది ఇంగ్లీష్ వాడైనా భారతదేశపు అనధికార పానీయంగా చాయ్ మారిందంటే అందులో అతిశయోక్తి లేదు. చివరకు చాయ్ వాలా అంటూ ఎవరినైతే హేళన చేశారో ఆ వ్యక్తి ప్రధాని కుర్చీ మీద కూర్చొని తన విమర్శకుల వైపు చూస్తూ చిద్విలాసంగా నవ్వుతున్నాడు. ప్రపంచ చరిత్రలో చాయ్కి సంబంధించి అనేక సంఘటనలున్నాయి. చాయ్ నరేంద్ర మోదీ తలరాతను మార్చినట్టే అమెరికా తలరాతను కూడా మార్చింది. ఆ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. 1773లో బోస్టన్ టీ పార్టీ అమెరికా స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టం. కాఫీ తయారీదారుల వ్యతిరేకతతో 2012లో జాతీయ చాయ్ దినోత్సవాన్ని ప్రకటించేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిరాకరించారు. కాలం ఒకేలా ఉండదు. ఇప్పుడు డిసెంబర్ 15 అంతర్జాతీయ చాయ్ దినోత్సవమై కూర్చుంది. ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, కెన్యా, మలావి, ఉగాండా దేశాల్లో ఇంటర్నేషనల్ టీ డేని జరుపుకుంటున్నారు. ఇక చాయ్ పే చర్చ అంటూ దేశవ్యాప్తంగా 300 నగరాలు, పట్టణాల్లో టీ అమ్మకందారులను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. కనీసం మోదీకి చాయ్ చేయడం వచ్చు, మిగతా వారికి అదైనా వచ్చా అంటూ వేసిన ప్రశ్న ఈ దేశ భవితను మార్చగల మధ్యతరగతి వర్గాన్ని కట్టిపడేసింది. చివరకు తానెప్పుడు నరేంద్ర మోదీని చాయ్ వాలా అంటూ సంబోధించలేదని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ఇచ్చుకున్న వివరణ ఎంతమందిని నమ్మించగలదు? అందుకే ప్రజల అమృతం చాయ్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు. జె శ్రీనివాస్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. Some more from Twin Cities. సికింద్రాబాద్ బసేరా హోటల్ చిన్నారుల సందడికి వేదిక అయింది. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన హైడోరైట్ స్మైల్ కార్యక్రమంలో దాదాపు 200 మంది అనాథ బాలలు పాల్గొన్నారు. ఒకరోజు వారంతా ఆడి పాడి సంతోషంగా గడిపారు. అనాథల ముఖాల్లో ఒకరోజు చిరునవ్వు చూడాలన్న కాంక్షతో ఏర్పడిన సంస్థ హైడోరైట్ స్మైల్స్. ఇందుకోసం ఆ సంస్థ నిర్వాహకులు నగరంలో అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలను ఒక చోట చేర్చారు. ఒక రోజు పాటు ఆనందంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఆటపాటలతో పాటు వివిధ రకాల గేమ్స్ నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ తో పసందైన విందు ఏర్పాటు చేశారు. ఇవాళ నేను అక్కడ అన్నీ ఆడాను. ఇలా బాల్ ఇచ్చేది, మళ్ళీ ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి అది ఆడాను. బెలూన్ తోటి ఇలా కత్తి చేసుకొని ఇలా ఆడుకున్నాను. చాలా ఆడుకున్నా. క్రిస్మస్ పండుగ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ఈ స్వచ్ఛంద సేవా సంస్థ కిడ్స్ కార్నివల్ ని ఏర్పాటు చేసింది. దీనికి దాదాపు 50 అనాథ గృహాల నుంచి 200 మంది చిన్నారులను ఆహ్వానించారు. దాంట్లో ఆడినా అక్కడ డ్రాయింగ్ వేయించినది చెప్పేసి ఇంకా అది స్టిక్ అది వేసి అది రింగ్ వేసిన సండే క్లాస్ చాక్లెట్లు తీసుకున్నా. ఇప్పుడు టిఫిన్ తింటుంది. నేను రన్నింగ్ రేస్ చేశాను.
అలాగే చాలా ఆటలు ఆడుకున్నాను కూడా, టాటోలు వేయించుకున్నాను. ఇక్కడ చాలా ఫుడ్ బాగుంది, ఎంతో ఎంజాయ్ చేసాం. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వారితో మేము ఎంతో ఎంజాయ్ చేసాం. ఈ రోజు అంతా సంతోషంగా గడిపాం. We enjoyed a lot by playing all of this. They provided nice lunch with Donald's, Pani Puri, ఆలు కట్లెట్. We are very happy. తల్లిదండ్రులతో ఉండే పిల్లలను చూసి అలాంటి అనుభూతిని తాము కూడా పొందితే బాగుండు అనుకునే ఈ అనాథ పిల్లల కోసం హైడోరైట్ నిర్వాహకులు ఈ వినోదాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు అన్ని సమస్యలను మరచి సంతోషంగా గడిపారని నిర్వాహకులు చెప్పారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ ఉందండి, అంటే ఒక్కొక్క స్టోరీ మనం అది యాక్చువల్లీ మనం వినలేం. ఫ్రాంక్లీ చెప్తే మీరు ఒక్కొక్క స్టోరీ వెనకాలకి వెళ్తే మన టీయర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కంట్లోంచి అనమాట. అలాంటి స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది అంటే పుట్టుకతో వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, కొంతమంది అంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ దెర్ ఆర్ కిడ్స్ హియర్ హూస్ పేరెంట్స్ సడన్లీ అంటే ఏదో యాక్సిడెంట్లో ఎవరో పోయి ఆ తర్వాత ఏ చుట్టాలు కూడా వాళ్ళని సపోర్ట్ చేయక వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి ఆర్గనైజర్స్ జాయిన్ అయిన వాళ్ళు 200 మంది పిల్లల్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఒక కార్నివల్ డే అవుట్, ఒక మేళా, ఒక బయట మనం మేళాకి వెళ్తే ఎట్లా ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ మేళాకి వెళ్తే ఎట్లా ఉంటుంది, అట్రాక్టింగ్ ఎంటర్టైన్మెంట్, గేమ్స్. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు కాబోతుంది, మనం గేమ్స్ చేసుకున్నాం పొద్దున్న, ఇప్పుడు లంచ్ జరిగాక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఒక రోజు వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటట్టు వాళ్ళకు ఒక డే చేద్దామని ఆగ్రహంతో చేసా ఉన్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సిఎస్ఆర్ ఇనిషియేటివ్ మా హైదరాబాద్ ఫౌండేషన్ తరఫున మేము తీసుకున్నాము. వేరెన్ ఒక 200 కిడ్స్ ఇన్వైట్ చేస్తాం ఈరోజు. అందరు అండర్ ప్రివిలేజ్ కిడ్స్ ఫ్రమ్ వేరియస్ ఆర్ఫనైజెస్ నుంచి. వాళ్ళ యొక్క ఫేస్లో ఒక స్మైల్ చూడాలని మాకు ఒక కోరిక. ఆ ఒక కోరిక ఈరోజు ఐ వుడ్ సే ఇట్ వాస్ ఫుల్ఫిల్, అండ్ దట్స్ వై వి కెప్ట్ దిస్ ఈవెంట్ నేమ్ ఆల్సో యాజ్ హైదరాబాద్ స్మైల్స్. Today's menu was basically everything was kids friendly. What is street food, what they want to eat, generally bakery products, donuts, pastries, ice creams, noodles, all those things we've put on the menu. And generally what kids want to eat, we wanted to give them a happy time, a good time for whatever time they spend here. పిల్లల సంతోషం కోసం ఫేస్ పెయింటింగ్ మొదలుకొని బలూన్స్, రింగ్స్, బౌలింగ్ గేమ్స్ నిర్వహించారు. ప్రత్యేక ఫన్ జోన్లను ఏర్పాటు చేశారు. వేడుకల చివర్లో నిర్వాహకులు వారికి ఓ బ్యాగ్ను అందించారు. 1700 విలువైన వస్తువులు గల ఆ బ్యాగ్లో జామెట్రీ బాక్స్, టవల్, బుక్స్, టీ-షర్ట్, ఇతర వస్తువులు ఉన్నాయి. సాక్షి న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని అరవిందో నేషనల్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థుల ఆటపాటలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని చాటుతూ వందే మాత్రం అంటూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భీమేశ్వరం ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా ముహూర్తం షాట్ను ఏయూ వైఎస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు. విశాఖ చిన్న వాల్తేరులోని షిరిడి సాయి మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ చిత్ర విశేషాలను వివరించింది. ప్రేమ, స్నేహం, మానవత్వం వంటి అంశాలతో పాటు ఇటీవల విశాఖను కుదిపేసిన హుదూద్ తుఫాన్ విషయాలను ఈ చిత్రంలో క్రోడీకరిస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో హీరోగా శ్రావణ్, వంశీకృష్ణ, హీరోయిన్గా రతాశ్రీ దత్తా నటిస్తున్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఇంటర్మీడియా స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. విశాఖ పోర్ట్ గ్రౌండ్లో ప్రారంభమైన స్పోర్ట్స్ మీట్లో 14 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీలు అవంతి శ్రీనివాస్, ఖమ్మంపాటి హరిబాబుతో పాటు వైఎస్ఆర్సీపీ నేత మళ్ల విజయప్రసాద్, స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో టగ్ ఆఫ్ వార్ పోటీకి దిగి స్పోర్ట్స్ మీట్కు శ్రీకారం చుట్టారు జర్నలిస్టులు.
విజయవాడలో హీరోయిన్ అర్చన, ఈషా చావ్లా సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్లాత్ స్టోర్ను ప్రారంభించారు. ఈ స్టోర్లో ట్రెండ్కు సరిపడే వస్త్రాలు, రకరకాల డిజైన్ దుస్తులు ఉన్నాయని వారు తెలిపారు. అర్చన, ఈషా చావ్లాను చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో నగరంలో కొంత సందడి వాతావరణం ఏర్పడింది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు నటిస్తున్నానని ఈషా తెలిపింది. అను రమ్మా నువ్వురా అను 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 మీ ఇద్దరండి ఇద్దరు ఒకసారి ఇద్దరు అందమైన బొమ్మలు, మనసు దోచే వస్త్రాలు, ఆకట్టుకుంటున్న గృహాలంకరణ వస్తువులు అన్నీ ఒకే చోట కొలువు తీరాయి. గుంటూరులో ఏర్పాటు చేసిన లేపాక్షి హస్తకళ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. దేవతామూర్తుల విగ్రహాలు, జీవకళ ఉట్టిపడే పెయింటింగ్స్ ఈ ఎగ్జిబిషన్కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ప్రదర్శనలో 200 స్టాల్స్ని ఏర్పాటు చేశారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. ఈ ప్రదర్శన చూసి సంతోషం వ్యక్తం చేశారు ఆయన. ప్రజలందరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసి హస్తకళాకారులను ఆదుకోవాలని కోరారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఆచార్య సి తంగరాజ్ నియమితులయ్యారు. చెన్నై అనా యూనివర్సిటీకి 6 ఏళ్ల పాటు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన తంగరాజ్ ఇప్పటివరకు తాను పనిచేసిన యూనివర్సిటీల్లో 30కి పైగా డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ప్రవేశపెట్టారు. తమిళనాడు ప్రభుత్వం ఆయనకు సేవారత్న అవార్డును కూడా బహుకరించింది. సివిల్ ఇంజనీర్గా కెరీర్ ప్రారంభించిన డాక్టర్ తంగరాజ్ విద్యా, పరిపాలన, పరిశోధన, కన్సల్టెన్సీ రంగాల్లో విశేషమైన అనుభవాన్ని గడించారని విజ్ఞాన్ విద్యా సంస్థ అధినేత డాక్టర్ లావు రత్తయ్య కొనియాడారు. తంగరాజన్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని నవ్యాంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం ఆయన విజ్ఞాన్ వీసీగా నియమించినట్టు తెలిపారు. వీకెండ్ చేతిలో బైక్, కుర్రాళ్ళ స్పీడ్కు బ్రేక్ వేసేదెవరు? వారి సంగతి ఎలా ఉన్నా మార్నింగ్ వాకర్స్ మాత్రం రేసర్ దాటికి వాకింగ్ అంటేనే భయపడిపోతున్నారు. బైక్ రేసర్స్పై విపరీతమైన కంప్లైంట్స్ అందుకున్న పోలీసులు హైదరాబాద్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సిటీ రోడ్లపై పోలీసులు బైక్ రేసర్స్కు ఎక్కడికక్కడే స్కెచ్ వేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో బైక్ రేసర్స్ మార్నింగ్ వాకర్స్ను పరేషాన్ చేస్తున్నారు. స్పీడ్గా రేసింగ్ చేస్తూ వాకింగ్ చేసుకొనివ్వట్లేదు. ఈ మేరకు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవ్, రేసింగ్తో పాటు వాహనాల పేపర్లు, లైసెన్స్ లేని వారిని అదుపులోకి తీసుకున్నారు. మైనర్లైతే వారి పేరెంట్స్ను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. సుమారు 100 వాహనాలను సీజ్ చేశారు. ఈ పిల్లలు చాలామంది అండర్ ఏజ్ 18 years లోపటే చాలామంది ఉన్నారు. వీళ్ళకు కనీసం ఇంట్లో కూడా చెప్పి వచ్చే పరిస్థితి లేకుండా మార్నింగ్ 4:35కి వాళ్ళ బైక్ తీసుకొని బయటకు వెళ్ళడం జరుగుతున్నది. ఈ ట్రెండ్ ఇదాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సెంట్రల్ జోన్ పరిధిలో. ఈ బైక్ రేసర్స్ లో ఎక్కువ మంది మైనర్సే. అంతేనా, చాలా మంది దగ్గర లైసెన్సే లేదు. బండి కూడా చూడండి ఒకసారి రేసింగ్ అవుతుందంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదు అడిగారు అంతే. ఇప్పుడు పేపర్లు చూపించి లైసెన్స్ చూపించి తీసుకెళ్ళమంటారు, లేకపోతే ఫాదర్ని పిలిచి తీసుకెళ్ళమని చెప్తారు. అయితే కొంతమంది అమాయకులను కూడా పోలీసులు పట్టుకుంటున్నారని, వాహనాన్ని వదలట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజుల్లోనూ ఇటువంటి స్పెషల్ డ్రైవ్స్ పెట్టాలని హైదరాబాదీలు కోరుతున్నారు. చాలా మంచిదని నేను బబ్బుకి చెప్తున్నాను. అందరూ కూడా పేరెంట్స్ ఆ విధంగానే చెప్పి బైక్ ఇవ్వద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకరి వల్ల అందరూ నష్టపోతుంటారు కాబట్టి
ఇట్లా చేస్తే కొందరు ఆ రేసింగ్ చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ స్పీడ్ నడిపించలేకపోతారని నా అభిప్రాయం. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా బైక్ రేసర్స్ కు పోలీసులు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి బైక్ రేసింగ్లో కనుక సీజ్ చేసిన తర్వాత రెండోసారి చేస్తే మూడోసారికి లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో బైకులు నడపడానికి వీల్లేదు. చట్ట ప్రకారంగా లైసెన్స్ లేని పిల్లలకి కనుక బండ్లు కనుక ఇస్తే ఓనర్స్కి మోటార్ సైకిల్ కానీ ఏవైనా 4-wheel కానీ ఓనర్స్కి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అలౌ చేయకూడదు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు తెలిపారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. మీరు ఎన్ని దేశాల జాతీయ జెండాలను టక్కున గుర్తుపట్టగలరు? చెప్పడం కష్టం అంటారా? ఓ 2 ఏళ్ల బుడతడు మాత్రం ఏ దేశ జాతీయ జెండానైనా ఇట్టే గుర్తుపట్టేస్తాడు. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు అందరినీ అబ్బురుపరుస్తున్న బుల్లి మేధావి నాలెడ్జ్ ఏంటో మనం చూద్దాం. దేశం పేరు చెప్పడం ఆలస్యం, తన చిట్టి వేళ్లతో ఆ దేశ జాతీయ జెండాను చూపిస్తున్న ఈ బుడతడిని చూశారుగా. ఈ బుడతడే వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ పడమటి కోటకు చెందిన త్రివేది. అశోక్ మమతల కుమారుడు. వయసు 2.5 ఏళ్లు మాత్రమే. అట్లాస్ తీసి ఆ చిన్నారి ముందు పెట్టడం ఆలస్యం, 35 దేశాలకు పైగానే జాతీయ జెండాలను గుర్తించి చూపించేస్తాడు. ఇక నీకు ఏమిష్టం అంటే ఇండియా అంటే ఇష్టమని టక్కున చెబుతాడు. ఇక ఈ చిన్నారి టాలెంట్ చూసిన చుట్టుపక్కల వారంతా ఆశ్చర్యపోతున్నారు. తమ కుమారుడు ఏకసంతాగ్రాహి అంటూ త్రివేది పేరెంట్స్ సంబరపడుతున్నారు. ఇంత చిన్న వయసులో అంతటి ప్రతిభ చూపిస్తున్న తమ కుమారుడికి ప్రభుత్వం కూడా సాయం అందిస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందంటున్నారు త్రివేది పేరెంట్స్. భవిష్యత్తులో త్రివేది పోలెడంత పేరు తెచ్చుకోవాలని మనము కోరుకుందాం. సాక్షి న్యూస్, వరంగల్. ఇది ఇప్పటివరకున్న మెట్రో అప్డేట్స్. చూస్తూనే ఉండండి సాక్షి.